కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో కంటి వెలుగు ప్రోగ్రాం కొనసాగుతోంది. నౌకం బస్తీలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. రోజుకు 150 నుంచి 200 మంది వరకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నట్లు తెలిపారు డాక్టర్లు. ప్రజలకు కంటి పరీక్షలు చేసి అద్దాలు, మెడిసిన్స్ అందజేశారు. అవసరమైన వారికి ఆపరేషన్ చేస్తామని తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో మహాపడిపూజ వైభవంగా జరిగింది. పంచామృతాలు, సప్త నదుల నుంచి తీసుకొచ్చిన జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. గణపతి హోమం, ధ్వజారోహణం చేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన అయ్యప్ప స్వాములు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా వచ్చిన చిరుమర్తి లింగయ్యకు ఘన స్వాగతం పలికారు ప్రజాకూటమి నేతలు. విజయోత్సవ సభ నిర్వహించారు. తన గెలుపునకు కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్లోని ప్రాజెక్టులను పూర్తి చేసి వీలైనంత త్వరగా సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. పెద్దపల్లి జిల్లా సుంగ్లంపల్లి దగ్గర అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. లారీలో తరలిస్తున్న 5 లక్షల విలువైన 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. వరంగల్ కు చెందిన 4 పాటు మహారాష్ట్రకు చెందిన రామ్దాస్ ను అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేటలో రెడ్డి కుటుంబాల సమగ్ర సర్వేకు సంబంధించిన బ్రోచర్ ను విడుదల చేశారు వరల్డ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. రెడ్డిల సామాజిక జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సర్వే ప్రారంభిస్తామన్నారు. రెడ్డిలలో చాలా మంది ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారని గుర్తించేందుకే ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురివిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకున్నారు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్. ఎమ్మెల్యేగా మళ్లీ గెలవడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని మొక్కుకున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురివిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో అండర్ 14-17 రాష్ట్ర స్థాయి టగ్ ఆఫ్ వార్ పోటీలు ప్రారంభించారు ఎమ్మెల్యే రెడ్డి నాయక్. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని, ప్రతి విద్యార్థి క్రీడల్లోనూ రాణించాలన్నారు. ప్రాచీన ఆటను నిర్వహించడం అభినందనీయమన్నారు. మహబూబాబాద్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 2,31,553 మంది మహిళలకు చీరలు అందజేస్తామన్నారు. మహబూబాబాద్ డివిజన్ కు సంబంధించిన చీరలను వ్యవసాయ మార్కెట్లో, తొర్రూరు డివిజన్ కు సంబంధించిన చీరలను అక్కడి వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో భద్రపరిచినట్లు చెప్పారు. ఇక్కడి నుంచి అన్ని గ్రామాలకు సరఫరా చేస్తామన్నారు. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఫలితాలు విడుదల చేశారు కలెక్టర్ శివలింగయ్య. 370 పోస్టులకు 10,000 మంది అభ్యర్థులు పోటీ పడినట్లు తెలిపారు. ఎంపిక చేసిన అభ్యర్థులు ఈ నెల 25 వరకు తమకు కేటాయించిన ప్రదేశాల్లో డ్యూటీలో చేరాలని సూచించారు.